హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఆర్చిడ్ పార్ట్స్ బుక్ చేశాను అనమాట. నార్మల్గా ఫ్లిప్కార్ట్లో ఆర్చిడ్ ఏదైనా ప్లాంట్స్ బుక్ చేసిన, పార్ట్స్ బుక్ చేసినా, ఏదైనా బుక్ చేసినా ఏంటంటే డౌట్ పడతాం అనమాట. వచ్చేదాకా క్వాలిటీ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో అలా ఆలోచిస్తూనే నేను పార్ట్స్ అయితే బుక్ చేశాను. ఎందుకంటే రిటర్న్ ఆపర్చునిటీ ఉంది కదా, ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చులే అనే ధీమా అనమాట. సో ఆ ధీమాతో ఆర్చిడ్ పార్ట్స్ బుక్ చేశాను. క్వాలిటీ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు యాక్చువల్గా అంత మంచి క్వాలిటీ వచ్చాయి. ఇలాంటి క్వాలిటీ ఉన్న పార్ట్స్ మనకు వస్తే ఈ పార్ట్స్ 3 సంవత్సరాల వరకు ఎటువంటి డోకా లేకుండా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ సెల్లరు సీడ్స్ పంపించాడు, కొన్ని సీడ్స్, కొన్ని రకాల వెరైటీ సీడ్స్ పంపించాడు. ఏమని మెన్షన్ చేస్తూ అతను గార్డెనర్లను ఎంకరేజ్ చేస్తూ కొన్ని రకాల వెరైటీ సీడ్స్ పంపించారు. నేను 30 పాట్స్ బుక్ చేశాను. వాటితో పాటు సీడ్స్ 5 రకాల వెరైటీ సీడ్స్ పంపించాడు. చిక్కుడు, బంతి, అలాగే పాలకూర, ఇంకా ఇంకా డిఫరెంట్ వెరైటీస్, స్పినాచ్, ఇంకోటి ఏదో అది నేను ఓపెన్ చేయలేదు, దానిలో టమోటో అలా పంపించారు అన్నమాట. సో పార్ట్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొంటే క్వాలిటీ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా వస్తే ఆ ఆనందమే మీ పేరు కదా. సో ఇట్లాంటి సెల్లర్ ఎవడైనా మనకు ప్రోడక్ట్ అమ్మితే తిరిగి మళ్ళీ మనం అతని దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ లాగా సీడ్స్ కూడా పంపించాడు. న్యూ ఇయర్ విషెస్ లాగా నాకు ఇవాళే వచ్చాయి. సో నేను అదే అనుకున్నాను, ఆ సీడ్స్ నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఏమో తన నుంచి అని నేను చాలా ఆనందపడ్డాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫీలింగ్స్ ఏంటో కూడా ఒకసారి మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. చూడండి, ఇలా రాశాడు అనమాట.